ఒకసారి అధికారం ఇచ్చినందుకే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. దాని నుంచి కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో అనుకున్న టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరిగి 4వ ముఖ్యమంత్రి కావడం, కూటమి ప్రభుత్వం అప్రతిహతంగా ప్రజలు విజయాన్ని అందించడంతో అనుకున్న దానికన్నా చాలా తొందరగానే దాదాపు 18-19 నెలలు అవుతుండగానే ఆ బురద కడుక్కుని బయటికి రావడంతో ముందుకెళుతూ కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ఒక గ్లోబల్ స్థాయిలో రికగ్నిషన్ ఇవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్తుంటే మళ్ళీ ఈయన వచ్చి 2.0 కావాలి అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక్కసారికే పొరపాటున జరిగిన దానికే సరే, నేను దాన్ని ఫ్లూకనో ఇంకోటనో ప్రజల వాళ్ళు ఇచ్చిన ఓటును నేను తగ్గించాలని నేను అనుకోవట్లేదు. అందుకే పొరపాటు అన్నా. జరిగిన దానికి ఇంత పట్టింది అంటే 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 మధ్యలో మళ్ళీ 2.0 దేనికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు? నిన్న ఆయన మాట్లాడుతూ జంగిల్ రాజ్ అయిపోతుంది రాష్ట్రం అని ఆయన పాపం బెంగ పెట్టుకుంటున్నారు. జంగిల్ రాజ్ అంటే ఏంటి? అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నట్టుగా, పాలన తెలిసిన వాళ్లే పరిపాలిస్తున్నారా లేదా అన్నట్టుగా, అక్రమార్కులు రాజ్యం వెళ్తున్నారు అన్నట్టుగా జరిగేది కదా. అది ఎప్పుడు జరిగింది? నేను చాలా సందర్భాల్లో చెప్తా, కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ఆయనకి నచ్చనిదో ఆయన గతంలో చేసిందో మర్చిపోవాలనుకుంటే ప్రజలు ఎలా మర్చిపోతారు? విట్నెస్ చేసిన వాళ్ళు ఎలా మర్చిపోతారు? దళితుల్ని చంపించేసి డోర్ డెలివరీలు చేయించిన వాళ్ళని ఊరేగించిన దాన్ని జంగిల్ రాజ్యం అంటారా? అటవిక రాజ్యం అంటారా? లేకపోతే మీ భార్యను ఒక మాట అన్నందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని అరెస్ట్ చేయించి లోపలేయించినందుకు జంగిల్ రాజ్ అంటారా? గంజాయి బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు గంజాయి తీసుకుని రోడ్డు మీద వచ్చేవాళ్ళని, ఆడవాళ్ళని, ఆ పిల్లల్ని కూడా వదలకుండా ఎబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన మీలాంటి నాయకులు ఉన్న రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ అంటారా? అంటే మీలాంటి నాయకులు ఉన్న చోట అనాలా? లేకపోతే మీ పార్టీలోనే ఉన్న నాయకుడు పేరుని నాని ఆయన అంతా ఆయన చెప్పాడు, ఆయన భార్య అక్రమ బియ్యం కేసుల్లో ఇరుక్కుంటే మహిళల్ని వదిలిపెట్టేయండిలే అని చంద్రబాబు నాయుడు చెప్పినందుకు మరి దాన్ని అంటారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అంతెందుకు, మీరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అసెంబ్లీలో అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉంటే వారించడం పోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇట్లా అనుకుంటూ, లేకపోతే బూతులు మాట్లాడుతున్న వాళ్ళని మీరు నాయకుల్ని, పెద్ద పెద్ద నాయకుల్ని చేస్తూ ఉంటే మరి దాన్ని ఏ రాజ్యం అంటారు జగన్ గారు? దాన్ని కదా ఆటవిక రాజ్యం అంటారు. లేకపోతే ఆటవిక రాజ్యం అంటే గూగుల్ వచ్చి పెట్టుబడులు పెడుతుందా? లేకపోతే రోజుకు కొత్త పరిశ్రమ వస్తుందా? లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా? అంతర్జాతీయ స్థాయిలో ఒక రికగ్నిషన్ వస్తుందా? అంటే కొన్ని పదాలకి మీకు అర్థం తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నానంటే, నేను పెట్టుబడులు, పరిశ్రమలు, గ్లోబల్ రికగ్నిషను, వాల్యూ ఎడిషను, ఆర్థిక ప్రగతి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం, స్టేట్ జీడిపి పెంచడం కోసం ప్రయత్నం చేయడం అండ్ సో ఆన్, ఇలా చాలా ఉంటాయి పరిపాలన అంటే. మీరు ఏమంటారు? నిన్న కూడా ఏమన్నారు మీరు? నేను బటన్లు నొక్కాను, సంక్షేమం ఇచ్చాను. అదొకటే నా పరిపాలన అంటే. బటన్లు నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఇట్స్ ఎ క్లరికల్ జాబ్. అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఖాతాలు ఉంటాయి, ఇట్స్ జస్ట్ ఎ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ. అది చేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఎన్నికలు ఎందుకు? ఓట్లు ఎందుకు? అది కాదు పరిపాలన అంటే. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు పాఠాలు చెప్పకండి పరిపాలన గురించి. అంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, నకిలీ మద్యం, కల్తీ నెయ్యి, లిక్కర్ స్కాము, శాండు, ల్యాండు, మైను, వాట్ నాట్, ఇవన్నీ చేసింది ఎవరు? ప్రభుత్వం డబ్బును జేబుల్లోకి దోచుకుంది ఎవరు? ఇప్పుడు ఆయన ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అన్నారు. ప్రూవ్ ఇట్. ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? గతంలో అలాగే బొక్కబోర్లా పడ్డారు. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, 2,000 లోకేష్ జేబులోకి వెళ్ళిపోయారు. ప్రూవ్ చేయగలిగారు మీరు? ఆ 2,000 దేనికి వాడారో ఆ తల్లులే చెప్పారు. ఎస్, మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి వాష్రూమ్స్, లేకపోతే ల్యాబ్స్ వీటి కోసం పెడుతున్నారని ఆ తల్లులే చెప్తే ఏం చేయాలో అర్థం కాక ముక్కును వేలేసుకుని వెనక్కి వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ఒక్క దాంట్లో కూడా సక్సెస్ కాలేదు. సరే, మీరు పాదయాత్రలు చేసుకుంటారా, మోకాల యాత్రలు చేసుకుంటారా, అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు గతంలో లోకేష్ పాదయాత్ర చేశారు,
యువగళం పేరుతో. దట్ వాజ్ ఎ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఎ లీడర్ బిఫోర్ పాదయాత్ర, ఆఫ్టర్ పాదయాత్ర లోకేష్ గారు. అది ఆయన ఒప్పుకుంటాడు. నిన్న ఆయన పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా చెప్తారు చూడండి. కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజల కోసం పనిచేయండి, మీకు ఒక పని అసైన్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే తిరిగి ప్రయత్నం చేయండి చేయడానికి, లేదా రెండో అటెంప్ట్ ఒక ఛాన్స్గా తీసుకోండి, మూడో అటెంప్ట్ మీకు ఉండదు, మీరు వెళ్ళిపోండి, ఇంకోళ్ళు చేసుకుంటారు ఆ పని అన్నారు. మీరేం చెప్పారు మీ కార్యకర్తలు యువ నాయకుల భేటీలో? మీకు నచ్చింది చేయండి, డిజిటల్ యాప్ ఒకటి పెడుతున్నాను నేను, అందులో ఎవడి మీద పడితే వాడి మీద మీరు ఎక్కించేయండి అంటే ఎవడో వైసీపీదే ఎక్కిస్తే తీసేశారు. ఆ డిజిటల్ యాప్ పని చేయట్లేదు, ఎక్కడుందో తెలియదు అది. మీరు అరెస్టులు, కేసులు, జైళ్ళకు భయపడకండి, నేనున్నా కదా, రేపు వచ్చాక మనం చూసుకున్నాం. అది మీరు చెప్పే పాఠాలు, ఇది లోకేష్ చెప్పే పాఠాలు. మళ్ళీ మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడుతో పోల్చుకోవడం, నాతోనే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయలేకపోతున్నాడంటే అందుకే చెప్పాను నవ్విపోతారని. మీ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకునే కదా, రాజశేఖర రెడ్డి అధికారం అడ్డుపెట్టుకునే కదా క్విడ్ ప్రోకో చేసి మీరు వేల కోట్లు దోచేస్తే 16 ఛార్జ్షీట్లు ఉన్నాయి మీ మీద, 11+9 20 ఛార్జ్షీట్లు ఉన్నాయి ఈడీ, సిబిఐలు. 12 ఏళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్నారు కదా మీరు. మీరు ఎట్లా నీతులు చెప్తే ఆటవిక రాజ్యాలంటే అలాగా, లేకపోతే సరే ఆ మాటకే వస్తా. మీరు ఏదో పర్సనల్ విషయంలో అన్నారు కదా, జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి అరవ శ్రీధర్కి సంబంధించిన వ్యవహారం, అంతకుముందు ఇంకొక దానికి చంద్రబాబు నాయుడు ఎట్లా బాధ్యులవుతారు, డిప్యూటీ సీఎం ఎట్లా బాధ్యులవుతారు? మీ పార్టీల నాయకులు వేసే వేషాలన్నిటికీ మీరు బాధ్యత తీసుకుంటారా? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హియర్, క్లియర్గా చెప్తున్నా. అది తప్పు చేస్తే జనసేన పార్టీ కమిటీ వేసింది, తప్పు చేస్తే వాళ్ళ పార్టీలో వాళ్ళు చర్య తీసుకుంటారు. ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇంకో నాయకుడు మహిళల విషయంలో ఎవరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు చేయాలనుకున్నా దానికి శిక్ష అనుభవించాల్సిందే. అది మీరు అధికారంలో ఉన్నా సరే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, దాంట్లో నో యాంబిగ్విటీ. కానీ మీరు బయటకు వచ్చి వైసీపీ ఈజ్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్, మీరు చేసింది ఏమీ లేదు 5 ఏళ్లలో. అందుకే ప్రజలు మీరున్నప్పుడు అధికారంలో భయపడిపోయారు, బయటికి మాట్లాడలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి, ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. టైం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు బండకేసి బాధేశారు. అందుకే కదా మీరు 11 సీట్లు పరిమితం అయ్యారు. కానీ యూ నెవర్ రియలైజ్డ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రియలైజ్ గారు ఆయన పరిపాలన ఎంత డిజాస్టరు, ఎంత అట్టర్ ఫ్లాపు అనేది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కలిసి ఉన్నప్పుడు కానీ, విడిపోయాక ఎనీవే మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చారనుకోండి. ఇవాళ మీరు విషం కక్కంది దేని మీద? అమరావతి మీద విషం కక్కుతారు. అమరావతిలో మహిళల్ని వేస్తులు అనిపించి అవమానించారు. అసెంబ్లీ అంటే మీకు నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థలంటే నమ్మకం లేదు, ప్రజలు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ఇంకా మరి దేనికి విలువ ఉంది? ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు? యువతను రెచ్చగొట్టడానికి, వాళ్ళతో రప్పా అనిపించడానికి, నడి రోడ్డు పైన పొట్టేళ్లని నరికించేసి మీకు రక్తాభిషేకాలు చేయించుకోవడానికి, దాంట్లో ఎవడన్నా కేసు పెట్టి అరెస్ట్ అయితే మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి, గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తారు, కిడ్నాప్ బ్యాచ్ని పరామర్శిస్తారు, మర్డర్లు చేసి జైలుకి వెళ్ళిన పరామర్శిస్తారు. అది మీ గురించి చెప్తోంది కదా. మీరు చేసే పనులే మీకు అర్థం అవుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం కాదు, అర్థం, ఇట్స్ ఎ మిర్రర్. సో దయచేసి నీతులు చెప్పడం మానేస్తే బెటరు. మీ దగ్గర ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు నవ్వలేకపోవచ్చు, బయట ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. బట్ ఎనీవే మీరేం చేసుకుంటారో చేసుకోండి. కానీ కూటమి నేతలు వైసీపీ చేసే ఆరోపణలకు, అబద్ధపు ప్రచారాలకు, వాళ్ళ మీడియా చేస్తున్న ప్రచారాలకు ఏం చేయాలని నేను చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ చెప్పారు. మళ్ళీ చిన్న సైజ్ క్లాస్, మీరు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని పక్కాగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడకండి. ఇప్పుడు సిట్ వేసిన కల్తీ మధ్య మీద రానివ్వండి, అది వచ్చిన తర్వాత దాంట్లో నిజాలు పెట్టుకుని మాట్లాడితే సరిపోతుంది కదా. వాళ్ళు చేసే నెగిటివ్ ప్రచారం తిప్పి కొట్టాలి, బట్ డీటెయిల్డ్గా డెవిల్ లైస్ విత్ ఇన్ డీటెయిల్స్, ఆ వివరాలతోనే మాట్లాడాలి అని. నాట్ ఓన్లీ కల్తీ మద్యం అంటే, ఒకటి దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. కల్తీనే అంటే ఏంటి? మీరు దేవుడి కోట్ల మంది వచ్చే లిక్కర్ స్కామ్ అంటే ఎలాగూ సరే, అమాయకులైన ప్రజల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు. దేవుడి దగ్గర భక్తితో ప్రసాదం తీసుకునే వాళ్ళని వదిలేరా మీరు? వాళ్ళనే వదలలేదు. దేవుడు డబ్బు కానుకల్ని వదలలేదు.
అంటే మీరు భ్రష్టు పట్టిపోవడమే కాకుండా వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేశారు. ఆ కుట్రలన్నీ బయటపడుతున్నాయి. దాని నుంచి తప్పించుకోవడానికి అడ్డగోలు వాదనలు అనేది స్పష్టమైపోయింది. మొక్క ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ముళ్లపూడి రేణుక్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, కిలార్ నాగార్జున గారు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. ఇవి రెగ్యులర్గా ఆయన మాట్లాడే మాటలు, వారి మీడియా రాసే అబద్ధాలు అందులో భాగం. క్రెడిట్ చోరీ కోసం, అంటే ఆయన క్రెడిట్ చోరీ అంటాడు, చేయని పనులకి ఆయన క్రెడిట్ కావాలంటాడు. సరే, వీటి కోసం ప్రతిపక్ష హోదా, వీటి కోసం ఆయన అడగడం, ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ప్రజల నిర్ణయం, అంటే ఇన్ని కోట్ల మంది 164 సీట్లు వచ్చిన ప్రజల నిర్ణయం తప్పు, ఆటవిక రాజ్యం ఉంది రాష్ట్రంలో, అభివృద్ధి లేదు, పథకాలు ఆగిపోయాయని చెప్పే ప్రయత్నం ఇంకా అది దశ దాటిపోయి మితిమీరిపోయిన పరిస్థితికి వచ్చింది. నిన్న ఆయన మాటల్లో అదే అర్థమైంది నాకు. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్ గా మనకి సృష్టిలో 2 శక్తులు ఉంటాయి సార్. ఒకటి దుష్ట శక్తి, ఒకటి దైవ శక్తి. దాన్నే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంట. ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక దుష్ట శక్తి, ఒక నెగిటివ్ ఎనర్జీ. అందుకే నేను పదే పదే మీరు మనం అందరం కోరుకునేది ఏంటంటే, 19లో అధికారం కోల్పోయామంటే కేవలం అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి జగన్మోహన్ రెడ్డి ఓటమిలో చిచ్చుపెట్టి అవేళ గద్దెనెక్కాడు. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా కట్టుదిట్టమైనటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ పరమైనటువంటి నిఘా, ముందు జాగ్రత్త చర్య ఈ 3 పార్టీలకి కావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు కావాలి. దాని తర్వాతే ప్రభుత్వ పరమైనటువంటి, పరిపాలనా పరమైనటువంటి, చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు, పేటరేగిపోతున్నాడు, మళ్ళీ పచ్చి అబద్ధాలనే, తన వైఫల్యాలనే కూటమి వైఫల్యాల కింద చిత్రీకరించి ప్రజలను నమ్మించే ప్రక్రియకు, నటనకు తెరతీసి పత్రికల ముందుకు వచ్చి నిర్లజ్జగా మాట్లాడుతున్నాడంటే, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో అతను పార్టీని నడపబోతున్నాడనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కాబట్టి రాజకీయాన్ని సాఫ్ట్ గా తీసుకోవడం అనేది ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఒక పార్టీ నడుపుతున్నంత కాలం కుదరదు సార్. మనం సాఫ్ట్ అంటే మనం నదిలాగా ప్రవహిద్దాం అంటే అది కుదరదండి. అంటే ఇవాళ కొత్త కాదు ఆనంద్ సాగర్ గారు. ఎప్పుడైతే వివేక మర్డర్ తర్వాత ఆ నింద తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు మీద వేసే ప్రయత్నం చేశారో, ఆ రోజు నుంచి ఈ రోజు తిరుమల కల్తీ వ్యవహారం వరకు ప్రతి అంశంలోనూ, ప్రతి దశలోనూ ఆయన అలాగే ఉన్నాడు. ఎస్, అతను నైజం అంతేనండి. ఇంకా అతను డిఎన్ఏ అంతే, ఆ పార్టీ పుట్టింది దాని పుట్టుకంతే, అతని మెంటాలిటీ అంతే. అతను నాయకుడు ఎలా ఉన్నాడో కింది స్థాయి కార్యకర్త కూడా ఆ పార్టీలో అట్లానే ఉన్నారండి, అట్లానే బిహేవ్ చేస్తున్నారు, అట్లానే మాట్లాడుతున్నారు. ఎక్కడ సంక్షేమం ఆగింది? సంక్షేమం పెరిగింది. నువ్వు ఎన్ని లక్షల మందికి ఇచ్చావు అమ్మఒడి? ఇప్పుడు మేము ఎన్ని లక్షల మందికి ఇస్తున్నాం? ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తానని చెప్పి నువ్వు ఒక్క పిల్లకే పరిమితం చేస్తే మేము 6, 7 డజన్ మంది పిల్లలున్నా ఇస్తున్నామే. నువ్వు నాడు నేడు అని పెట్టి ₹1,00,000 నాడు నీ ఎమ్మెల్యేలకు దోచిపెట్టావు. ఆ నాడు నేడు కార్యక్రమాలు ఇవాళ ఎక్కడైనా స్కూల్లో ఉన్నాయా? ఆనవాళ్ళు ఉన్నాయా? డూప్లికేట్ పనులు చేసి డబ్బులు దండుకున్నది నీ శాసనసభ్యుల రోజు. అటువంటిది ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చాక బాధ్యతతో కూడినటువంటి సంక్షేమాన్ని అందిస్తుంది. అభివృద్ధిని ఒక యజ్ఞంలాగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం నిద్రపోకుండా తపన పడుతూ చేస్తా ఉన్నారు. దీన్ని చూచి ఓర్చుకోలేక మళ్ళీ నాకు అధికారం రాదనే భయంతో అతను రెచ్చిపోయి బరి తెగించి ఒక నగ్న రాజకీయానికి తెరతీశాడు.
ఎంత భయంకరమైనటువంటి రాక్షసుల గురించి చదువుకున్న పురాణాల్లో మనం. వాళ్ళందరినీ కలిసి ఒక గ్లాసులో పోస్తే తయారైనటువంటి ఒక నకిలీ సరుకు. వాళ్ళందరినీ పోత పోసి తయారు చేసినట్టు అనిపిస్తుందా? ఎస్, అందరినీ రుప్పితే వచ్చే నకిలీ సరుకే భయంకరమైనటువంటి విషయమే, కాలకోట విషయమే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం నిజంగా నేను కోరుతున్నాను సార్, రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కి యువతరానికి ఆయన అందించే అభివృద్ధి అందాలంటే ఖచ్చితంగా ఈ దుష్టశక్తి అనేది శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి సమూలంగా దీన్ని మనం నిర్మూలించాలి. ఆ పార్టీని నిర్మూలించాలి, ఖచ్చితంగా ఓడించడం కాదు, నిర్మూలించాలి. అత్తల విత్తల సుతల తలాతల మహాతల రసతల పంతాల లోకాలుగా పార్టీని తొక్కేయాలని నేను కోరుకుంటున్న 3 పార్టీ నాయకుల్ని. చాలా కష్టం సార్. రాజకీయాలకు ఒక నైతికత ఉంటుంది, మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి లేని మనిషి, నైతిక విలువలకి అసలు అర్థం తెలియనటువంటి వ్యక్తి కేవలం పచ్చబద్దాలతో, మడ్డలతో, మానభంగాలతో, అబద్ధాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో పార్టీని నడపాలనుకుంటున్నాడు. ఎదురుదాడి చేసి అబద్ధాన్ని నిజం చేసి ప్రజలు నమ్మించి ప్రజల గొంతు పోయాలని చూస్తున్నాడు. ఇతర రాజకీయ నాయకుడండి. రేణు గారు, ఇప్పుడు ప్రభుత్వం పెద్దల జేబుల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయన్నారు. అవేవో లెక్కలు చెప్పారు. అప్పులు నేను 5 ఏళ్లలో ఎంత చేశాను, 18 నెలల్లో ఎంత చేసింది, ఈ డబ్బులన్నీ ఏమైపోయాయని. కానీ ఎప్పుడు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రయాణం? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికీ ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు ఉండి బెయిల్ మీద ఉన్న నాయకుడు కదా ఈయన. అంటే క్విడ్ ప్రోకో వ్యవహారం దగ్గర నుంచి ఈ రోజున అతి భారీ, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అయిన లిక్కర్ స్కామ్కి బాధ్యుడైన ఆయన, అంటే ఇంకా ఆయన పేరు ఎక్స్క్యూజ్డ్ లిస్టులో లేకపోవచ్చు, కానీ మిథున్ రెడ్డి దాకా వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ ఎవరు? సో ఆయన ఎట్లా ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ఆథెంటిక్గా మీ ప్రభుత్వం మీద నిందలేయగలుగుతున్నాడు? రిషి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలో ఏ నమ్మకంతో అయితే రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారో అదే నమ్మకాన్ని, అదే విశ్వాసాన్ని ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం ప్రజలకు అందజేస్తా ఉంది. కాబట్టి ఇవాళ గ్రౌండ్ రియాలిటీ ఏమంటే, ఈ 20 నెలల కాలంలో ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం గురించో, అప్పటి వైసీపీ ప్రభుత్వం గురించో, జగన్మోహన్ రెడ్డి గురించో ఇక ఎక్కడ చర్చ లేదు. ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. బాగా మనకు అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, దాని ద్వారా ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఒక మంచి వాతావరణం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు పూర్తిగా వైసీపీని మర్చిపోతారు అనేటువంటి ఒక భయం పట్టుకుంది ఇవాళ ఆ యొక్క పార్టీ అధ్యక్షులకి. మీరు ఒక్కసారి గమనిస్తే ఆ పార్టీలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఇవాళ ఒక 5-6 మంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితే ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మాట్లాడటం లేదు. కొద్దిమంది కేవలం ఏదో మీడియా కోసమో, వాళ్ళ అధినాయకుడి యొక్క ఒత్తిడి కోసమో, అతని ప్రశంసల కోసమో కొద్దిమంది తపన పడతా ఉన్నారు. కాబట్టి మనం ఇవాళ చర్చిస్తున్నాము అంటేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోరుకునేది ఇదే. ఎందుకంటే ప్రజలు మర్చిపోయారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ చర్చ జరగట్లేదు కాబట్టి ఒక రాడికల్ స్టేట్మెంట్ ఏదైనా చేస్తే, లేదంటే అటెన్షన్ డైవర్షన్, అటెన్షన్ సీకింగ్, ఇవాళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా పాజిటివ్ గా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు, ఒకవైపు పెట్టుబడులు, ఇంకొక వైపు బడ్జెట్ రాబోతా ఉంది. బడ్జెట్ లో మరింత ప్రజారంజకమైనటువంటి బడ్జెట్లు కేంద్రంలో, రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాబోయేటువంటి బడ్జెట్లు వారికి తెలుసు. కాబట్టి ఇక ఇవన్నీ జరిగితే మనం పూర్తిగా కనుమరుగవుతాం. కాబట్టి ఈ యొక్క పాజిటివ్ అటెన్షన్ ని డైవర్ట్ చేయటం, తన అటెన్షన్ అంటే వైసీపీ గురించి అటెన్షన్ సీకింగ్. ఎలా వస్తుంది అటెన్షన్? ఏదో ఒకటి ఒక రాడికల్ గా, ఒక సంచలనంగా అని ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఏదైనా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలన్నా మిగులుతారు. లేదంటే ఇవాళ మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీ కార్యకర్తలందరూ కూడా నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి. అందుకనే మీరు నిన్న చూసినట్లయితే ఏదో తను జంగల్ రాజు అంటాం, అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పెద్దపీట అంటాం. ఇవన్నీ ఎందుకు? గతంలో లేదు. గతంలో వారి యొక్క పార్టీలో
కొద్ది మంది నాయకులు తను నమ్ముకున్న వాళ్ళకి వారి కోసమే దోపిడీ కోసం మనంతా చూసాం. అవన్నీ మీరు ఉపోద్ఘాతంలో కూడా మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల్ని కాపాడుకోవాలి, మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే కొత్తగా మళ్ళీ ఇతర పార్టీలో కానీ ఇక ఉన్నటువంటి నాయకులు పక్కకి జరగకుండా ఉంటాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆ చర్చలో నుండి పక్కకి తప్పించేటువంటి ఒక ఎత్తుగడ. అందుకే ఇవాళ మనం చర్చిస్తున్నాం. లేకపోతే మనదంతా పాజిటివ్ డిస్కషన్. ఎందుకు రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి, పెట్టుబడులు మనం చూసాము. ప్రతి వారం కూడా ఏదో ఒక విధంగా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర భవిష్యత్తుకి కావాల్సినటువంటి మంచి కార్యక్రమాలు. కాబట్టి టీవీలో కానీ, మీడియాలో కానీ, స్థానికంగా కానీ, గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ జరిగేటువంటి చర్చ అంతా కూడా ఇవాళ ఒక వికసిత్ భారత్ గురించి, అది జరగటానికి దాంట్లో ఉన్నటువంటి ఒక వికసిత్ ఆంధ్ర గురించి. కాబట్టి మనం గతంలో ఏం చూసాం, అసలు ఆదివారం వస్తే ఎక్కడ కూల్చుతారో తెలియదు, ఒక జేసీబీ ప్రభుత్వాన్ని చూసాము. అలాగే వారాంతం వచ్చిందంటే ఎవరిని ఎక్కడెక్కడ ఏమి అరెస్టులు, జేసీబీలు, కూల్చివేతలు, ఒక దాష్టికాలు. ఇదే మనం గతంలో చూసినటువంటిది ఒక డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు నమ్మారు ప్రజలు. ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఏం చేసింది అని చూస్తే ఏమీ లేదు. అవినీతి, అడ్డగోలుతనం, అంటే ఒక రాజకీయాల యొక్క ప్రతిష్టని దిగజార్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది. అందరం విట్నెస్ చేశాము. అందుకే ఆయన ఎన్నిసార్లు బటన్ నొక్కినా, ఏమి చేసినా ప్రజలు నమ్మలేదు. ఆయన అనుకున్నారు కేవలం బటన్ నొక్కి అకౌంట్ లో డబ్బులు వేస్తే అని. మనం చూసాము ఆ యొక్క బెనిఫిషరీస్ నుంచి కూడా ఏ విధంగా మళ్ళీ తిరిగి దోపిడీ చేయబడింది అనేటువంటి గతంలో అనేక సందర్భాల్లో మనం చర్చించాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఎవరూ లేరు ఇవాళ ఎక్కడో కొన్ని పాకెట్స్ లో ప్రజలు సీరియస్ గా తీసుకునే అవకాశం లేదా? ఇది నిజమేమో అని నమ్మే ప్రమాదం లేదా? ఎప్పుడైనా ప్రజలు మన వాస్తవికత ఇవాళ అన్ని చెప్పినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు. కూటమికి అధికారం ఇచ్చారు. కూటమికి ఇచ్చిన తర్వాత ఏదైనా తప్పు జరిగితే కదండి ఇవాళ వెళ్తా ఉంటే రోడ్లు ఉన్నాయి. గతంలో చూసాము గుంతల రోడ్లు, వెళ్ళటానికి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో. ఇవాళ ఒక్కటి కాదు, మనం ఇవాళ ఒక రంగం అని కాదు, అన్నిటికన్నా ముందు యువత ఏం కోరుకున్నారు? యువత ఉద్యోగాలు కోరుకున్నారు. గతంలో ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ కానీ గత 5 సంవత్సరాల్లో మీరు 1924లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే విధంగా ఎక్కడైనా మాట్లాడుతున్నారా? మీరు టెండర్ వేస్తే మిమ్మల్ని మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ జైల్లో పెడతాం. పీపీపీ మోడల్లో మన మెడికల్ కాలేజెస్ కి టెండర్లు పిలిచినప్పుడు చూసాం ఏ విధంగా బెదిరింపు ధోరణి. అంటే ఇదంతా కూడా పులివెందల పాలిటిక్స్ అన్నమాట. దీన్ని ఇక ప్రజలు ఒకప్పుడు అంటే ఇవన్నీ నమ్మారు రిషి గారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఐ విట్నెస్ ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు చర్చించడం కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు అందరికన్నా ఇవాళ తెలివిగా ఉన్నారు, సోషల్ మీడియాలో అన్ని గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు కోరుకునేది అభివృద్ధి, ప్రజలు కోరుకునేది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో, లా అండ్ ఆర్డర్. ఇవాళ మహిళలకి ఇవాళ ఫ్రీ బస్ రైడ్ ఇచ్చిన తర్వాత దాదాపు 40 కోట్ల మంది ఈ కొద్ది కాలంలోనే వాళ్ళు ఇంతమంది ఫ్రీగా మహిళలు ప్రయాణం చేశారంటే ఇవాళ చూస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మీకు దీని మూలంగా నేను ప్రత్యక్షంగా గమనించింది ఋషి గారు, ఎంతో మంది టెంపుల్స్ కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మహిళలు చాలా భక్తిభావంతో అక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వారికి ఒక మంచి అవకాశం కలిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనం పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి అధోగతికి అయినటువంటి సందర్భంలో మన ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇవాళ ప్రజలకు సంతృప్తి స్థాయిలో సంక్షేమం, అనుకోనటువంటి స్థాయిలో ఇవాళ అభివృద్ధి, ఈ రెండు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా మాట్లాడకపోతే వైసీపీ నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి. నాగార్జున గారు, అమరావతి నుంచి అనేక అంశాల వరకు కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా, ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా దాని మీద విషం కక్కుతారు, విషప్రాతలు రాయిస్తారు. ఇది మనందరం తెలుసు, మాట్లాడుకుంటున్నాం. కానీ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ అనాలిసిస్లో మనందరికీ తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉండదు. జగన్ గారికి ఆయన పరిపాలన ఎలా ఉంది, ఎందుకు ఓడించారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేస్తానంటున్నాడు, మళ్ళీ ఎందుకు గెలవాలనుకుంటున్నాడు, గెలుస్తానని చెప్పగలుగుతున్నాడు అనేది. దీని వెనకాల అంటే ఒక ఫెయిల్యూర్ అటెంప్ట్ని మళ్ళీ తిరిగి చేస్తానంటూ ఉన్న దాని వెనకాల ఏదో ఒక కాన్ఫిడెన్స్,
అది మనకు అర్థం కాని కాన్ఫిడెన్సా? ఇది సమ్ సీక్రెట్ బిహైండ్ దేర్? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి ఆనంద్ సాగర్ గారికి, రేణుక గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్కారం. మనకి పురాణాల్లో కలికాలం అనేటువంటిది ఎలా ఉండబోతోంది అనేటువంటిది క్లియర్ గా చెప్పారండి. సో దుర్మార్గులైనటువంటి వాళ్ళు మంచి వాళ్ళలాగా ముసుగులేసుకొని నీతులు చెప్తారు, మంచి వాళ్ళని సత్పురుషుల్ని దుర్మార్గులాగా చూపిస్తారు. అది కలి ప్రభావం అని చెప్పేసి ఇప్పుడు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే సాక్షాత్తు ఆ కలిపురుషుడే జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మన రాష్ట్రంలో ఉంది. అంటే జంగిల్ రాజ్ అని ఒక పదం ఆయన ఉపయోగించాడని మీరు చెప్తున్నారు కదా, నిన్న మాట్లాడాడు ఆయన. జంగిలీలే జంగిల్ రాజు గురించి మాట్లాడటం అనేటువంటిది కలి ప్రభావం అని నేను భావిస్తున్నానండి. అంటే మన వాళ్ళకి, మిగతా వాళ్ళకి అర్థం కావాలంటే ఆటవిక పాలన గురించి ఆటవికులే మాట్లాడటం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆటవికత అంటే ఏమంటారండి, దేన్నంటారు రిషి గారు? సమాజం పట్ల బాధ్యత లేకుండా, సమాజంలో ఒక పౌరుడిగా ఉన్నప్పుడు దాని పట్ల ఎలాంటి ఇది లేకుండా, వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని జంగిలీలు లేకపోతే ఆటవికులు అంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత మనుషుల్నే, సొంత బాబాయినే హత్య చేయించడానికి కూడా వెనకాడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆటవిక పాలన గురించి మాట్లాడటం అంటే అంతకు మించినటువంటి హాస్యాస్పదమైనటువంటిది ఏం లేదు. అలాగే ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు చేస్తాడు. అధికారంలోకి రాకముందే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థల్ని నాశనం చేసి ఎన్ని లక్షల కోట్లు, 1,00,000 కోట్లు పైన అంటున్నారు. సిబిఐ, ఈడీ చేసిన దాంట్లో 42,000, 43,000 కోట్లకు సంబంధించిన ఛార్జ్ షీట్లు బట్టి ఇలాంటి వాళ్ళు శుద్ధపూసల్లాగా వాళ్ళు సూక్తి ముక్తావళి వినిపించడం, దాని మీద మనం చర్చించడం అనేటువంటిది మన దురదృష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఇలా చెప్పడం వలన ఫెయిల్యూర్డ్, ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ అన్నారు, ఒక ఫెయిల్యూర్డ్ ఫార్ములానే పట్టుకొని ఆయన ఎందుకు వెళ్తున్నారు, దాని వెనకాల ఏదన్నా స్ట్రాటజీ ఉందా అంటే నాకు తెలిసినంత వరకు ఇట్స్ నథింగ్ బట్ మ్యాడ్నెస్ అండి. సాధారణ వ్యక్తులైనటువంటి మీరు కానీ నేను కానీ ఒకటి అనుకొని ఒక పని చేసిన తర్వాత దెబ్బతిని దారుణమైనటువంటి ఫలితం, నెగిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్నే పట్టుకొని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు నార్మల్ పర్సన్స్ గా మనం భావించగలం అండి. ఏదైతే అబద్ధాలు చెప్పారో, ఇవాళ తల్లికి వందనమే తీసుకోండి, వాళ్ళు ఆ రోజున ఒక పిల్లాడికి ఇంట్లో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చి బ్రహ్మాండంగా మేము అమలు చేశామని చెప్పేసి అని చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పేసి ఎప్పుడైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తామన్న రోజునే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా నమ్మింది ఏంటంటే ఇది అసాధ్యం, ఇన్ని అప్పులు చేసి తీసుకొచ్చిన నేనే ఇవ్వలేనప్పుడు, ఒక్కళ్ళకే ఇవ్వగలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపులో పడ్డాడు, ఈ ఒక్క విషయం చాలు మనకి అని చెప్పేసి అనే భావనలోకి వాళ్ళు వచ్చి ఎప్పుడెప్పుడా అని కాసుకొని కూర్చున్నారు. మీరు గతంలో కూడా ఎక్కడ సందర్భం దొరికినా చిట్టి చిట్టి రారా నీకు 15,000 నీకు 15,000 అని వెకిలి చాసులు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం నిన్న కూడా అన్నారు, పిల్లలు కనిపిస్తే ఎంత ఇస్తా ఉంటారు, పెద్దలు కనిపిస్తే ఎంత, మహిళలకి ఎంత, ముసలాళ్ళకి ఎంత అని నిన్న కూడా లెక్కలు చెప్పారు. మనకి కళ్ళు లేని కబోదులు అని చెప్పేసి ఒక నానుడి ఉంది. జరిగేది కళ్ళ ముందు కనపడుతున్నా, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి పడి ప్రజలందరూ తల్లికి వందనం తీసుకున్నటువంటి ఓటర్లు అక్కడ కళ్ళ ముందు కనపడుతున్నా అన్ని పథకాలు అటకెక్కించారు, ఏది జరగట్లేదు, ఏది సరిగ్గా లేదని చెప్తున్నటువంటి ఆయన యొక్క అజ్ఞానం అంటానికి కూడా లేదండి, అది ఒక మూర్ఖత. సో ఇలాంటి వాళ్ళకి స్ట్రాటజీ అనేది ఏమి ఉండదు రిషి గారు. నేనేమనుకుంటే జరిగి తీరాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు మూర్ఖంగా పిచ్చెక్కినటువంటి వాళ్ళు, తల తీసుకెళ్లి గోడకు బాదుకుంటూ ఉంటారు. నార్మల్ పర్సన్ కి ఏమనిపిస్తుంది, మనకు అరే బాబు గోడకేసి తల కొట్టుకుంటే తల బగులుద్రా అనిపిస్తుంది, తెలుస్తుంది. కానీ వీళ్ళకి అది తెలియదు. అదే ఇప్పుడు ఏదో సినిమాలో డైలాగ్ వీళ్ళని ఎవరికైనా చూపించండి అని అంటారు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పదే పదే, ఇప్పుడు ఇందాక ఆనంద్ సాగర్ గారు అన్నారు వాళ్ళందరూ కూడా అక్కడంతా చేరినటువంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళని, కానీ దాంతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే వాళ్ళలో కూడా 70-75% కాస్త మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ దుర్మార్గం ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ వాయిస్ ఆ పార్టీలో ఎక్కువగా వినపడతాను. కాస్త మనలాగా ఆలోచించే వాళ్ళ వాయిస్ కి అక్కడ స్థానం లేదు. అందుకని వాళ్ళు గమనించండి, ఇందాక రేణుక గారు అన్నట్టుగా
ఒక ఐదారుగురు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఉమ్, వాళ్ళల్లో కూడా ఆయన డిఫెండ్ చేయడానికి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇద్దరే మనకి ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఒకళ్ళు అంబటి రాంబాబు గారు, రెండోది మన పేరు నాని గారు. వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరన్నా మాట్లాడుతున్నారేమో చూడండి ఆ పార్టీ నుంచి. అడపా రోజా గారు వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళటం తప్పితే అధికార ప్రతినిధులు అన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడికి పోయారో తెలియట్లేదు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి ఎన్ని రోజులైంది మనం చూసి. అలాంటి సీనియర్ ఆయన ఎందుకు వచ్చిన గొడవలే నాయకులు అనుకున్నట్టున్నాడు. ఎందుకంటే అమరావతి ఎగ్జాంపులే రోజుకో మాట మారుతుంటే ఆయన కూడా మాట్లాడి ఇబ్బంది పడ్డాడు కదా. వాళ్ళ పార్టీలోనే తలలు బాదుకుంటున్నారండి. ఇది ఎక్కడ మ్యాడ్నెస్. మొన్నేమో అనుకూలం అంటారు, ఈయన వచ్చి ఇంకోటి మాట మాట్లాడతాడు. నిన్న మళ్ళీ మిథున్ రెడ్డి ఏమంటున్నాడు, లేదు అమరావతికి మేము అనుకూలం అని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నాడు. ఈ గందరగోళ పరిస్థితులను చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, కింద ఉన్నటువంటి క్యాడర్ ఏంటంటే ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే దింపుడు కళ్ళం ఆశలాగా వాళ్ళలో నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది మనమే, వచ్చిన తర్వాత మళ్ళీ రప్ప ఇంకోటి ఇలా చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు తెలివి లేకుండా ఉన్నారా అంటే కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళు అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారండి. దానికి ఉదాహరణే నిన్న లడ్డూకు సంబంధించినటువంటి వివాదంలో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్. రిషి గారు, దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. కల్తీ జరిగిందనేటువంటిది అప్పుడు వచ్చిన నివేదిక ప్రకారంగా దాంట్లో ఏదో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని ప్రాథమికంగా వచ్చిన దాని గురించి గవర్నమెంట్ మాట్లాడితే, అసలు రిపోర్టు ముందే మనకి ఒక 4 రోజుల క్రితమే అన్నారు. ఏమని? పామాయిల్ వాడారు, దీంట్లో ఒక చుక్క నెయ్యి లేదు, కెమికల్స్ పామాయిల్ కలిపి తయారు చేశారు, 60 లక్షల లీటర్లు దీనికి వాడారు అనేటువంటిది. సో నివేదిక కూడా అదే కోర్టుకి ఇస్తున్నారని తెలిసిన మరుక్షణం వాళ్ళు ఎంచుకున్నటువంటి స్ట్రాటజీ చూడండి. కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి నిన్న మాట్లాడిన పేర్ని నాని వరకు నెపమంతా నిందంతా కూడా ఈ ప్రభుత్వం మీదేసి, యానిమల్ ఫ్యాట్స్ కలిసినాయి కాబట్టి అది లేదు కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారు, నారికి మీద వాతలు పెట్టాలి, చీల్చి కారం పెట్టాలి, ఇది మాట్లాడుతూ ఉంటే అధికార పక్షం వాళ్ళు ఎక్కడ కౌంటర్ చేస్తున్నారండి? అసలు కల్తీ జరిగిందా లేదా అని వాళ్ళ దగ్గర నుంచి నిలేసి ఒక ప్రశ్నకి సమాధానం ఎందుకు ఏదో తీసుకోలేదు? క్యాబినెట్ లో ప్రస్తావన వస్తే దాని మీద ఒకటి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వాలి, బట్ విత్ డీటెయిల్స్ అనేది ముఖ్యమంత్రి అన్నారని వచ్చింది కదా. ఏమి డీటెయిల్స్ అండి? వచ్చిన నేను తర్వాత. అనేది ఏంటంటే మీరు ఫైట్ చేస్తున్నది ఏంటంటే ఒక ఆటవిక ప్రవృత్తి ఉన్నటువంటి ఒక వ్యక్తిని అబద్ధాలన్నీ మూట కట్టి మీరు వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు చూడండి, కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి వాళ్ళ సోషల్ మీడియా దగ్గర నుంచి ఒకే లైన్ తీసుకొని ఏ రకంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చూడండి. అవును. చివరికి వేణుస్వామి వైఫ్ కూడా, ఆవిడ వీణ ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు, ఆవిడ కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని మీద అంటే ఒకే టోన్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు డీటెయిల్స్ అన్ని తీసుకొని నిదానంగా వచ్చి మేము మాట్లాడతామంటే మీరు చెప్తారు చూసారా, నిజం బయటకు వచ్చి చెప్పులు వేసుకునేటప్పటికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని. కరెక్ట్. ఇవాళ అదే జరగబోతోంది. మీకు కల్తీ అనేటువంటిది ఫస్ట్ లో ఏమన్నారు, నేతిలో కల్తీ జరిగింది అనేటువంటిది అంటే అసలు నెయ్యే వాడలేదంటే అంతకంటే మించిన ఘోరం కదా, నేరం కదా. అవును. దాని గురించి వీళ్ళు చెప్పుకోలేక వీళ్ళేమో డిఫెన్స్ లో పడితే వాళ్ళు అఫెన్సివ్ గా పోయి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే, అంటే ఐఎమ్ సారీ టు సే, విమర్శించడం కాదు ప్రభుత్వాన్ని, కానీ చేసింది చెప్పుకోవటంలో కానీ వాళ్ళు చేసే తప్పే ఉంది. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజలు చీకొట్టిన తర్వాత కూడా వాళ్ళు ఈ స్థాయిలో మాట్లాడగలుగుతుంటే 164 మంది, సరే నలుగురు పక్కన పెడితే 160 మంది ఉన్నారుగా కూటమి నేతలు ఎమ్మెల్యేలు, మరి వాళ్ళు మాట్లాడాలి కదా. మాట్లాడటం అంటే ఎవరు మాట్లాడుతున్నారు? తర్వాత ఏంటంటే డీటెయిల్స్ తో సహా రావాలంటున్నాను నేను. విమర్శలాగా వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడటం కాకుండా, బాబు నేతిలో కల్తీ జరగటం అనేటువంటిది పెద్ద నేరమా, లేకపోతే అసలు నెయ్యే వాడకుండా పామాయిల్ కెమికల్స్ వాడటం అనేటువంటిది పెద్ద నేరమా? మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నేతిలో కల్తీ జరిగిందనేటువంటిది ఒక చిన్నదైతే దానికి 10 రెట్లు ఘోరం అసలు నెయ్యే వాడకుండా లడ్డూలు తయారు చేశారంటే అది ఎంత పెద్ద నేరం జరిగిందనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బిఫోర్ దట్ అసలు ఆ ఇంటెన్షన్ అంటే క్రిమినల్ ఇంటెన్షన్, ఇందాక కూడా అన్నట్టు ఆర్గనైజ్డ్ క్రిమినల్ పాలిటిక్స్ నడిపించిన 5 ఏళ్ళు నడిపించిన ఆయన ఇవాళ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి నీతులు చెప్తున్నారంటే, నీతులు చెప్తాం పైగా ఈయన 2.0 చూపిస్తాడంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసా అండి? ఈయన జైలు జీవితం ఏదైతే 16 నెలలు గడిపాడో ఆ 2.0 వాళ్ళు కోరుకుంటున్నారు. అవునా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి ఎప్పుడు వెళ్తారని. కానీ మంచి ప్రభుత్వం కాబట్టి, లేకపోతే అన్ని పద్ధతిగా చేసే ప్రభుత్వం కాబట్టి
ఆయన్ని అంతిమ లబ్ధిదారు ఆయనే, వేల కోట్ల రూపాయలు ఆయనకి చేరింది లబ్ధి అనేటువంటిది ప్రజలకు అందరికీ తెలిసినప్పటికీ, ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఏంటంటే సాక్ష్యాధారాల కోసం చూస్తూ కూర్చుంటాం మూలాన ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత్ర కూడా చర్చించుకోవాలి నాగార్జున గారు. ఒకటి ఆయన మీద ఉన్నది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నడిపించే సిట్లు, కేంద్రం ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్లో నడిచే సిట్లు, అలాగే ఈడీ ఇన్వాల్వ్మెంట్, ఈడీ, సిబిఐ, స్టేట్ సిట్లు 3 నడుస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పార్టీ నాయకుల మీద, ఆ స్కామ్స్టర్స్ మీద. కానీ విచిత్రం గమనించారు రిషి గారు, ఈ 3 కూడా ఆయన ముందు దేనికి పనిచేయలేకపోతున్నాయి. నిజం. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యమంత్రి గత సందర్భాల్లో అనేక సందర్భాల్లో బహుశా నేను క్యాబినెట్లో కూడా ప్రస్తావన వచ్చినట్టుంది, మనం చేసే పని ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా కానీ ఒక దశలో ఆయన సీరియస్గా క్లాసులు తీసుకున్నారు, ఒక్కోసారి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తారు. నా పాయింట్ ఏంటంటే ఇప్పటికీ కూడా నా అబ్జర్వేషన్ ప్రకారం మంత్రులు కానీ, సీనియర్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మీలాంటి అధికార ప్రతినిధులు, రేణుక్ గారు లాంటి వాళ్ళు మాట్లాడతారు, డిబేట్లో మాట్లాడతారు, ఎప్పుడైనా అడపదడప ప్రెస్ మీట్లు కూడా పెడతారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ పని ఎందుకు సక్రమంగా చేయలేకపోతున్నారు సవ్యంగా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా ఎప్పటి నుంచి హత్యా రాజకీయాల దగ్గర నుంచి ఇవాళ స్కాముల దాకా అన్ని మీనెత్తి మీద రుద్దే ప్రయత్నమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం దీనికన్నా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చుకోలేకపోతే ఎట్లా అండి? మీరు చెప్పింది 100% వాస్తవం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తారు, మేము కూడా బాధపడేది అదే. ఇప్పుడు ఆయన ఎంతసేపు ప్రభుత్వం మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించి పరిపాలన సాగిస్తూ ఉంటారు. అక్కడే కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలు ఆయనకి అధికారం ఇచ్చింది ఎందుకంటే ముఖ్యమంత్రిని చేసింది అది చేయమనే. సరే రాజకీయాలు చేయాలి, చంద్రబాబు నాయుడుకి రాజకీయం నేర్పక్కర్లా. ఈరోజు ఆయన మధ్య పార్టీ ఆఫీసులకు వస్తున్నారు, లోకేష్ గారు వస్తున్నారు, అది జరుగుతోంది. కానీ వీళ్ళు చేయాల్సిన పని గురించి మాట్లాడుతున్నాను నేను. అదే చంద్రబాబు నాయుడు చేయాలంటే ఆయన అన్నాడు అన్ని నేనే చేస్తే మీరెందుకని. తడివేడు పాలలో ఒక బొట్టు కిరోసిన్ పోస్తే ఏమవుతాయి సార్ పాలు? ఎంత చంద్రబాబు నాయుడు గారు సాగర మదనం చేసి అమృతాన్ని బయటికి తీసినా ఈ దుష్ట శక్తి పాడు చేస్తుంది కదా, దానికి సొల్యూషన్ కావాలి, పొలిటికల్ సొల్యూషన్ కావాలి. ఏంటది? ఒక రాజకీయ పార్టీకి ఒక విచారణ ఖైదీ బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఇవాళ పార్టీ నడుపుతున్నాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు, పార్టీ నడుపుతున్నాడు, ఇంకా మళ్ళీ వస్తారంటే మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటున్నాడు, మళ్ళీ గెలుస్తానంటున్నాడు. దీని గురించి ఆలోచించాలి కదా, దీని గురించి కూడా మనం సాగర మదనం చేయాలి కదా, పొలిటికల్ మదనం చేయాలి కదా. ఇందాక మీరు అన్నారు ఏదైనా సీక్రెట్ ఉందా, సీక్రెట్ ఎజెండా ఉందా? ఎజెండా ఏమి లేదు సార్, చేసిన ప్రతి మంచి పనిని చెడు పనిగా చిత్రీకరిస్తారు. నేను రాత్రి సోషల్ మీడియా సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దండి. ఇందాక రిషి గారు చెప్పినట్టుగా ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకి అనేకమైన పనులు ఉన్నాయి, పాలన మీద ఇది చేస్తున్నారు. ఎక్సెప్ట్ అధికార ప్రతినిధులు ఒకళ్ళిద్దరు తప్పితే 164 మంది ఎమ్మెల్యేలు మీకు మొత్తానికి కూటమికి ఉన్నప్పుడు ఎవ్వరూ బయటికి వచ్చి ఎందుకు కౌంటర్ చేయట్లేదు? ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు కింద ఉన్న సాధారణ కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అబద్ధాలు వండి వార్చుతూ ఉంటే దాన్ని కౌంటర్ చేయడంలో సరే బాబు గారు వచ్చి మాట్లాడితేనో లేవు లోకేష్ గారు మాట్లాడితేనో ఆన్సర్ వస్తుంది. కానీ మిగతా ఇదంతా ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థ అంతా? నిజం చెప్పమంటారా సార్ నాగార్జున గారు? ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. అదే అది మీరు అర్థం చేసుకోవాలి, మీకు నేను చెప్పగలను. నేను ఇక్కడ ఎమ్మెల్యేలు బిజీ అయితే ఏ పనుల్లో ఉన్నారు, మంత్రులు ఏ పనుల్లో ఉన్నారు? ప్రభుత్వాన్ని పార్టీని విభజించమని చెప్తున్నాను, పార్టీ పని పూర్తిగా పార్టీకి అప్పచెప్పమని చెప్తున్నాను. అవతల పార్టీని కౌంటర్ చేసే పని ఎమ్మెల్యేల వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఆరోపణలు ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వస్తున్నాయి. మీకు దయచేసి నిజం చెప్తున్నాను, నేను నిర్భయంగా చెప్తున్నా. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మీద ఆరోపణ వచ్చింది, గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే మీద ఆదిమూలం మీద ఆరోపణ వచ్చింది. సో ఇక్కడ లోకల్ గా కూడా మా ఏరియాలో కూడా ఏ ఆరోపణ వచ్చినా ఎమ్మెల్యే మీద వస్తుంది, ప్రభుత్వం మీద కాదు. అది ప్రభుత్వం మీద పడి లాస్ట్ కి ఇబ్బంది పెడుతుంది, ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుంది. చేతులు 14-19 యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి తీసుకొచ్చేలా ఉన్నారు మీరు ఎన్నికల నాటికి.
అదే సార్, చేతులు కాలేక ఆకులు పట్టుకుని అప్పుడు పార్టీ మీద ప్రక్షాళన మీద లేకపోతే మన అంతర్బదనం చేసుకుని మన తప్పులు సరిదిద్దుకునే ప్రణాళిక మీద మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోరాటం. ఇంకా మన దురదృష్టం ఏంటంటే సార్, రాష్ట్రంలో వైకుంఠపాళి 5 ఏళ్ళ అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ, 5 ఏళ్ళ అధికారం కోల్పోతుంది. అది రిపీట్ కాకూడదు. ఈసారి 164 సీట్లతో కూటమితో గెలిచాం. ఆ చరిత్రను భూస్థాపితం చేయాలంటున్నాను నేను. ఒక మాట ఉంది, చరిత్రను సృష్టించాలన్నా సారీ ఆనంద్ సాగర్ గారు, మీది ఫ్రీజ్ అయింది, ఒక నిమిషం మీతో మాట్లాడతా. రేణు గారు, సేమ్ అదే ప్రశ్న మీకు కూడా. అంటే కూటమి బాధ్యత, పాలన వదిలేయండి, అభివృద్ధి అనేది నేను ఎప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఆటో మోడ్ లో ఉంటుంది. ఒక నిమిషం వారి వాయిస్ వచ్చింది. యా ఆనంద్ సాగర్ గారు, మధ్యలో మీది ఫ్రీజ్ అయింది కాస్త, ఒక దాదాపు ఒక ఫ్యూ సెకండ్స్. అలాగండి. అదే లోకేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాయాలి. ఏ విధంగా? ఎన్నిక తర్వాత ఒక విజయం తర్వాత ఒక అపజయం వస్తుంది మన చరిత్రలో. అది కనుక ఒక 99 మినహా మిగతా అన్ని చోట్ల కూడా అలాగే జరిగింది. అది జరగకుండా చరిత్రను తిరగరాయాలి. గుజరాత్ లాగా, ఒరిస్సా లాగా ఇక్కడ గవర్నమెంట్ కి ఇదే గవర్నమెంట్ ఉంటే, ఇదే పరిపాలన ఉంటే రాష్ట్రం ఆ రాష్ట్రాలలాగా బాగుపడుతుంది, దేశంలో అగ్రగామి అవుతుందనే ఒక ప్రజల్లో ఒక పాజిటివ్ అవేర్నెస్ ని మనం క్రియేట్ చేయగలగాలి. అంత లోతుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి గొప్పతనాన్ని, మంచితనాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే నాగార్జున గారు మంచి సలహా చెప్పారు. పార్టీ వ్యవస్థ వేరు, ప్రభుత్వ వ్యవస్థ వేరు. ఎమ్మెల్యేలు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటున్నారు. వాళ్ళు ఖండించలేరు. వాళ్ళకుండే ఇబ్బందులు, వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే రహస్యమైనటువంటి స్నేహాలు, బంధుత్వాలు, మైత్రి బంధాలు, అనేక రకాల ఆటల్లో ఉన్నారు వాళ్ళు. మన పనులే ఉండవు. మేము పార్టీ కోసం ప్రాణం పెట్టే మనుషులు. వాళ్ళ పనులు సొంత పనులు చేసుకోవడానికి ప్రజలు ఎందుకు వాళ్ళు మళ్ళీ తిరిగి గెలిపించాలి? రేపు అదే ప్రశ్న అడుగుతారు, మీరు మా కోసం పనిచేశారా, మీకోసం పని చేసుకున్నారా? చాలా ఎమ్మెల్యేలకి, ఓడిపోయిన ఎమ్మెల్యేలకి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోతున్నారు. ఇది సరిదిద్దితే సర్దుకునే వ్యవహారం కాదు. కాబట్టి పార్టీలోనే రెండో కోణం లేనటువంటి ఒక వ్యవస్థ కావాలి. ముక్కుసూటిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని బద్దలు కొట్టి తిప్పికొట్టి ఒక బలమైన వ్యవస్థ పార్టీలో. బీజేపీలో జాతీయ స్థాయిలో ఇలాంటి వ్యవస్థ ఉంటుంది, చాలా పగడ్బందీగా ఉంటుంది. అంటే పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, ప్రభుత్వం కోసం పనిచేసేవాళ్ళు అవసరమైతే అక్కడి నుంచి అక్కడికి షఫుల్ చేస్తారు, ఎంత పెద్ద నాయకులైనా కూడా. సో ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్తుంది ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో పార్టీల్లో కూడా అట్లాంటి విభాగాలు ఉండాలి, అప్పుడే తిప్పికొడతామని. ఇందులో మిళితంగా దాగున్నది ఏంటంటే, గెలిచిన తర్వాత వాళ్ళు సర్వసత్తాక ఏదో అంటారు చూసారా, సార్వభౌమత్వం సాధించినట్టుగా వాళ్లే రాజుల్లాగా ఏం చేసినా చెల్లుతున్నట్టు కొన్ని వెధవ పనులు చేసేవాళ్ళు కొంతమంది అయితే, దోచుకునేవాళ్ళు కొంతమంది. సార్ ఋషి గారు, నీది తినాలి నాది తినాలనే పరిస్థితిలో ఉన్నారు ఎమ్మెల్యేలు. దయచేసి ఇంకేం లేదు, అట్లా ఉంటే ఇంకా ఇంటికి పంపించారు. అందుకే ఒక 2-3 ఇంటికి పంపిస్తే మిగతా వాళ్ళు లైన్ లో పడతారేమో. రేణుక్ గారు, రిషి గారు, ఆనంద్ సాగర్ గారు వారు పార్టీలో జరుగుతున్నటువంటి విషయాన్ని వారు చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే 2 కోణాలండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కేవలం వాళ్ళ డ్యూటీయే ఆరోపణలు చేయటం, అవాస్తవాలని మాట్లాడుతూ పోతా ఉంటే ఎంతో కొంతమంది నమ్ముతారు అనేటువంటి అభిప్రాయంతో ప్రతిపక్ష పార్టీ చేస్తా ఉంటుంది. ఇవాళ ఉదాహరణకు మీరు రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్పి బీహార్ ఎన్నికల ముందు ర్యాలీలు చేసి ఆయన చేసినటువంటి హంగామా అంతా మనం చూసాం. కానీ ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారి ప్రచారం అంతా కూడా పాజిటివ్ ప్రచారమే. మేము ఎక్కడా కూడా వారి ట్రాప్ లో పడలేదు. మేమేం చెప్పాము, బీహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, కేవలం ఒక ప్రో డెవలప్మెంట్, అవే మేము మాట్లాడుతూ పోయాము. ప్రజలు విశ్వసించారు, ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారు. అదే విధంగా మీరు బెంగాల్లో చూడండి, ఎప్పుడైతే సార్ మొదలు పెట్టిన వెంటనే వీరు ఓట్ చోరీ అని చెప్పి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండే ఆమె రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం.
కానీ బెంగాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు, ప్రధానమంత్రి గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ ఇంకా మిగతా ముఖ్య నాయకులు ఎవరు పర్యటించినా కూడా మేము నెగిటివ్ క్యాంపెయిన్లకు వారు చేసినటువంటి ఆరోపణలను తిప్పికొట్టడం అనేటువంటిది ఒక చిన్న భాగం. కానీ మేము ఎంతసేపు కూడా బెంగాల్కి ఏం కావాలి, పశ్చిమ బెంగాల్లో ఇవాళ అధికార మార్పు ఎందుకు అవసరం, అది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం, మేము వస్తే ఏం చేస్తాం అనేటువంటిది చెప్తా ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ ఒక ఐడియాలజీలో కానీ వారి యొక్క స్ట్రాటజీలో కానీ వారి యొక్క ప్లానింగ్ లో కానీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి, ప్రతిపక్షం ఊబిలో మనం పడకూడదు, వాళ్ళు వేసిన ట్రాప్ లో పడకూడదు. బట్ అట్ ది సేమ్ టైం ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ మనం తిప్పికొట్టకపోతే ఎంతో కొంతమంది నమ్మేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా దాన్ని మనం తిప్పికొడుతూనే ఉండాలి. కానీ అదే పనిగా మన అటెన్షన్, మన ఎనర్జీ, మన టైం, మన రిసోర్సెస్ అన్ని కూడా ఈ యొక్క ప్రతిపక్షాలు చేసేటువంటి వాటి మీదనే మనం పెట్టినట్లయితే మనం చేసేటువంటి మంచిని కానీ మనం చేయబోయేటువంటి మంచి కార్యక్రమాలను కానీ చెప్పుకునేటువంటి అవకాశం. ఇందాక నాగార్జున గారు ఒక పాయింట్ అన్నారు. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం దగ్గర నుంచి కింద వరకు 3 సిట్లు వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. స్టేట్ సిట్ ఈ నకిలీ దీని మీద లిక్కర్ స్కామ్ మీద, అలాగే ఈడీ, ఇప్పుడు ఈ కల్తీ అనే దాని మీద స్టేట్ సిట్ తో పాటుగా సిబిఐ సిట్ ఒకటి, వేరియస్ ఓల్డ్ కేసెస్ కూడా. బట్ స్టిల్ అందుకే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఏది రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే త్వరితగతిన చేయాలి అనేటువంటిది ఉంది. అయితే దాన్ని చేయవలసిందే ఎవరు, పార్టీలు కాదు, ప్రభుత్వాలు కాదు. అది ఆ యొక్క కోర్టులో ఉన్నప్పుడు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాని కన్సర్న్డ్ ఎవరైతే ఉన్నారో ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి వారు వేగవంతంగా చేసి ఇటువంటి కేసులన్నింటినీ కూడా తొందరగా క్లోజ్ చేయాలి అనేటువంటిది మేము కూడా కోరుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే మనం డైలీ కాదు కదా, ఇది కోర్టు ఉంది, అక్కడ ఏజెన్సీస్ ఉన్నాయి, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఏసీబీ కానీ, లేదంటే ఇప్పుడు వేసినటువంటి సిట్లు కానీ, వారు త్వరితగతిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ యొక్క సంస్థలు ఉన్నాయో వారు కోర్టు ఆదేశాల ప్రకారం వీటిని త్వరగా పూర్తి చేసి వీటికి ఎవరైతే ఉన్నారో ఈ క్రిమినల్స్ ఇన్ పాలిటిక్స్ దే షుడ్ బి ఎలిమినేటెడ్. దిస్ ఇస్ వాట్ లోకేష్ గారు పార్టీ నాయకులతో, కీలకమైన నాయకులతో మాట్లాడుతున్నప్పుడు రేపు పార్లమెంట్ లో జరగబోయే దాంట్లో బీజేపీ మీద ప్రతిపక్షాలు చేసే దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నించుని మాట్లాడాలి, దాన్ని ఖండించాలి. బీజేపీ వెల్ ఆర్గనైజ్డ్, దాన్ని ఎలా తిప్పికొట్టాలి దానికి సరే తెలుగుదేశం పార్టీ సహకరించచ్చు. కానీ రాష్ట్రం సంగతి ఏంటంట? రాష్ట్రంలో ఎంత కలిసికట్టుగా పనిచేస్తున్నారు, ఎంత కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు తిప్పికొట్టగలుగుతున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు? ఈవేళ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇదే విషయం, కల్తీ నెయ్యి విషయం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది, పరకామణి విషయం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది, మీకు నకిలీ మద్యం కేసు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది, ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది. అంటే ఒక ఏ పార్టీకి ఉండేటువంటి ఎజెండా, ఏ పార్టీకి ఉండేటువంటి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఇంత ముందు చెప్పినట్టుగా మేము భారతీయ జనతా పార్టీ ఇవాళ మేమేం మాట్లాడతాము వీటి గురించి లేవనెత్తుతున్నాము. కానీ ప్రతిరోజు దాని గురించి మాట్లాడడం, ప్రతిరోజు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ గురించి, లేదంటే మన ఆత్మనిర్భర్ భారత్ గురించి, లేదంటే మనం జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాటి గురించి మేము మాట్లాడుతూ ఉంటాము. అట్ ది సేమ్ టైం ఇటువంటి వచ్చినప్పుడు మీరు ఇప్పటి వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షం చేసినటువంటి ప్రతి ఆరోపణ మీద కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఋషి గారు. కల్తీ నెయ్యి విషయం వచ్చినప్పుడు కూడా మేము ఫస్ట్ ఏదైనా సరే దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు కానీ మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడ న్యాయం జరిగేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పార్టీ. ఋషి గారు అధికార పార్టీలో ఉండి కూడా నిజాలు మాట్లాడినందుకు మనం ఆనంద్ సాగర్ గారిని అభినందించాలండి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అదే. ఈ 5 సంవత్సరాల్లో అవినీతి ఎలా ఎంతవరకు చేయొచ్చు అనేటువంటి దాంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతోటి వీళ్ళు ఎలక్షన్స్ కదా, ఇప్పుడిప్పుడే లర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు. వీళ్ళు మిలాకత్తే దాదాపు 70-80 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు మోడల్ గా తీసుకుని పరిపాలన ఎలా చేయాలి, నాయకులుగా ఎలా ఎదగాలో నేర్చుకోవాలా, లేకపోతే ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. తర్వాత ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత మనకి టికెట్ వస్తుందో రాదో, 50-60 ఖర్చు పెట్టాం కాబట్టి 100-200 అనేటువంటి భావనలో ఉన్నారు. ఒకటండి. కాకపోతే రెండోది 3 సీట్లున్నా ఎందుకు పనిచేయలేదు అనేటువంటి దానికి సమాధానం వెరీ సింపుల్ అండి. రేణుక గారు బీజేపీ తరఫున ఉన్నారు, ఆవిడ బాధపడ్డా కూడా సంవత్సరంన్నర నుంచి పెండింగ్ ఉన్నటువంటి శశికళ కేసు ఆవిడ ఖచ్చితంగా
ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు అక్కడికి వెళ్తారు, 4 రోజుల్లో జడ్జిమెంట్ వస్తుంది, ఆగండి అంటారు, జడ్జిమెంట్ వస్తుంది, ఆవిడ జైలుకి వెళ్తారు. కానీ అదే పని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు జరగట్లేదు అనేటువంటిది సామాన్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరుడి యొక్క కాస్త సమాజం పట్ల ఇది ఉన్నటువంటి సామాన్య దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ గురించి మనం వెళ్ళొద్దు. ఆ విషయంగా సమయం కూడా బీజేపీ ఎక్కువ ప్రభుత్వం లేదు, కనుక కరెక్ట్. కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుంది, ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు అనేటువంటిది నా భావన రిషి గారు. చూద్దాం ఏదైనా ప్రభుత్వం ఎమ్మెల్యేలు కనుక కట్టడి చేయకపోతే ఈ ప్రభావం ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓడించలేదండి, ఎమ్మెల్యేలు చేసినటువంటి పనుల మూలానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటే మంచిది అనేటువంటిది నా సూచన. కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకుంటారో. థ్యాంక్ యూ రేణు గారు, నాగార్జున గారు, ఆనంద్ సాగర్ గారు.